హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. తెలంగాణ స్పెషల్ సర్వపిండి మీ అందరికీ తెలిసిందే. ఈరోజు నేను సోరకాయతోటి స్టార్ట్ చేశాను. ఉల్లిపాయ, కరివేపాకు, పుదీనా, పసుపు, పెసరపప్పు, శనగపప్పు నానబెట్టుకొని వేసుకున్నాను. జీలకర్ర, నువ్వులు, కొత్తిమీర, బియ్యం పిండి, సోరకాయ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను 2 స్పూన్స్ కారం తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు ఒక పావు కేజీ కంటే ఎక్కువ పిండికి సరిపోతుంది. పచ్చిమిర్చిలో గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పేసాను, మళ్ళీ కొంచెం పైనుంచి వేస్తున్నాను. సోరకాయ లేతగా ఉంటే ఇలా బ్లాక్ అయిపోతుంది, వెంటనే కలుపుకోవాలి. ఇందులో మనకు లేతగా ఉంటే సీడ్స్ తీసేయకున్నా పర్వాలేదు, ఒకవేళ ముద్రిపోయిందైతే విత్తనాలు తీసేయాలి. ఇవన్నీ కలుపుకొని దీనికి సరిపడా బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ ఇవన్నిటిని చాలా క్లియర్గా మనము మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం బాగా కలిసిపోయాక ఇందులో మనకు సరిపడా బియ్యం పిండి, ఆ వాటర్ ఎంత ఉంటుందో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత మాత్రమే సోరకాయ తీసుకున్నా. పెసరపప్పు, శనగపప్పు నానబెట్టి ఇవన్నీ కడుక్కున్నాం కదా, సో ఇంత పిండి అయిందండి మనకు. ఇది మినిమం 4 మెంబర్స్కి సరిపోతుంది. నాన్ స్టిక్ ప్యాన్ గిన్నె, అంటే ఎవరికి ఏది కావాలంటే వాళ్ళ ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే అది వాడుకోవచ్చు. దీనిలో కొంచెం ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసి ఇలా మనం బ్యాక్ సైడ్ మన ఫింగర్స్ తోటి ఒత్తేసి స్ప్రెడ్ చేసుకొని పత్రగా ఒత్తుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనికి హోల్స్ పెట్టుకొని హోల్స్ మధ్యన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చిన్న మంట మీద లిడ్ పెట్టుకొని మనము కుక్ చేసుకోవాలి. సర్వపిండి అయితే రెడీ అయిపోయిందండి. తెలంగాణలో ఆడపిల్ల ఇంటికి వస్తే కన్న తల్లి అడిగేది, బిడ్డ ఏం చేయమంటావు, నీకేమిష్టం, ఏం కావాలి అంటారు. సర్వపిండి అంటే ఎమోషన్ అండి. తెలంగాణలో అంత బాగా నచ్చుతుంది అందరికీ. ఇది స్పెషల్లీ తెలంగాణ స్పెషల్ సర్వపిండి. చూసారా ఎంత బాగుందో. మనము బ్యాక్ సైడ్ కూడా ఇలా కాలిందండి దూరగా. సోరకాయ వేస్ట్ చేశాను కదా, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది. ఇది మనము నార్మల్గా తినొచ్చు, పెరుగుతో తినొచ్చు. కొంతమంది టమాటా చట్నీతో కూడా తింటారు, టమాటా చట్నీతో కూడా తింటారు. మంచి స్పైసీగా ఉంటుందండి. సో మీకు ఎంతమందికి ఇష్టం సర్వపిండి అనేది? చాలా టేస్టీగా ఉందండి సర్వపిండి. రియల్లీ చాలా బాగా కుదిరింది ఈరోజు అయితే. మనము వేసిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం సరిగ్గా సరిపోయింది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. మీరు ఏ ప్లేస్ నుంచి నా వీడియో చూస్తున్నారో, మీ దగ్గర సర్వపిండి చేస్తారా? మీకు ఎంతమందికి ఇష్టం? సో మీ అమ్మ కానీ అత్తమ్మ కానీ ఇలాంటి చేసి పెట్టినప్పుడు ఎంత బాగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారో. సో నాకైతే చాలా ఇష్టమైంది, మా పిల్లలకు కూడా.